అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను శరపంజరం అనే ఒక చిత్రం చూశాను. తెలంగాణ సంస్కృతికి పెద్ద పీట వేస్తూ, తెలంగాణ సంస్కృతికి దర్పణం పడుతూ విడుదలవుతున్న ఈ చిత్రం తెలంగాణ ప్రజల ఆదరణను చూరగొట్టిందన్న ప్రగాఢ విశ్వాసం నాకుంది. మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు శరపంజరం అనే సినిమాని చూడడం జరిగింది. ఈ సినిమా జీరో బడ్జెట్తో చేయాలనే సంకల్పం చేసిన నవీన్ కుమార్ గట్టు తమ్ముడికి అండ్ దానికి సహకరించిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ నేపథ్యంలో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా న్యాచురల్ తెలంగాణ నేటివిటీతో ముందుకు తీసుకెళ్లారు. అండ్ దీంట్లో చేసిన అమ్మాయి హీరోయిన్ లయ, ఆ అమ్మాయి మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ఎంతో సీనియర్ లాగా నటించింది. రియల్లీ గ్రేట్. ఎందుకంటే వితౌట్ మేకప్ చాలా చాలా బాగుంది. అన్ని రకాలుగా ఈ మూవీ ఇంకా ముందుకెళ్ళాలని. దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న రచయితలు కానీ, మ్యూజిక్కి సంబంధించిన సింగర్స్ కానీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం, ఎందుకంటే ఒక ప్రయోగంతో ముందుకొచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అందరికీ నేను ఒక కళాకారిణిగా కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా అందరికీ ఆకట్టుకునేలాగా, అర్థమయ్యేలాగా ఉంది, మనసుకి హత్తుకునేలాగా ఉంది. సినిమా అంతా కూడా చాలా ఎమోషన్తో ఎటువైపు డివియేట్ అవ్వకుండా సినిమా మీదనే కాన్సన్ట్రేట్ చేసేలాగా ఉంది. రియల్లీ ఈ మూవీకి సంకల్పం చేసి కంప్లీట్ చేసి జీరో బడ్జెట్తో ముందుకు తీసుకొస్తున్న వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా నవీన్ కుమార్ గట్టికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనే అద్భుతం చూడటం జరిగింది. మన తెలంగాణ యాస భాష మీద మంచి పట్టుతో మంచి మాటలు రాయడం జరిగింది. ఇంత జీరో బడ్జెట్లో చేయటం చాలా గొప్పగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే నవీన్ కుమార్ గట్టు గారు, ఆయన పడిన కష్టం చాలా క్లియర్గా తెలుస్తున్నది. అలానే హీరోయిన్ లయ గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మన తెలంగాణ యాస భాష అంతా చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా మా తమ్ముడు మల్లిక్ మ్యూజిక్ చాలా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇలాంటి జీరో బడ్జెట్ సినిమాలకి ఆద్యం పోసిన నవీన్ కుమార్ గట్టు గారికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రైట్. శరపంజరం అనే సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. నిజంగా ఒక ప్రయోగాత్మక సినిమా ఇది. జీరో బడ్జెట్తో ఇది మొదలుపెట్టినటువంటి సినిమా. నిజంగా అందరి ఎఫర్ట్ అనేది స్క్రీన్ పైన కనిపించింది. దాదాపు వాళ్ళు 4 years అయిందంట అంతా కోఆర్డినేట్ చేసుకొని సినిమా కంప్లీట్ చేసేసరికి. నిజంగా సినిమా టోటల్గా చూసినంతసేపు ఆకట్టుకుంది. ఎక్కడ డిబేట్ కాకుండా సబ్జెక్టు పూర్తిగా వాళ్ళు ఏదైతే కంటెంట్ చెప్పాలనుకున్నారో ఎక్కడ ఎటువంటి ఒక ల్యాగ్స్ లేకుండా, ఏమీ అనవసరమైన సన్నివేశాలు దీంట్లో లేకుండా చాలా గొప్పగా సినిమా తీశారు. నిజంగా నవీన్ కుమార్ గట్టు గారిని నేను అభినందిస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా దీనికి కష్టపడ్డారు. అండ్ మెయిన్గా నాకు బాగా నచ్చినటువంటి ఒక పాట ఉంది, నీలాల నీకళ్ళు అనే సాంగ్. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ టోటల్గా ఆ సాంగ్స్ కానివ్వండి, టోటల్గా ఆ సినిమా రన్ అయినంతసేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రేక్షకుల్ని కట్టుపడేస్తుంది. ఇటువంటి సినిమాలకు డెఫినెట్గా ప్రేక్షక ఆదరణ మరింత అవసరం. ఎందుకంటే ఒక ప్రయోగాత్మక సినిమాలు విజయం సాధించినప్పుడు మరికొన్ని ప్రయోగాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఈ యొక్క కథ ఎంచుకున్న విధానం కావచ్చు, ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ పూర్తిగా అసలు మన గ్రామీణ వాతావరణం అనేది చాలా చోట్ల కళ్ళకు కట్టినట్టుగా టోటల్గా కనిపించింది. వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా గొప్పగా చేశారు, ప్రతి టెక్నీషియన్ కూడా చాలా గొప్పగా చేశారు. సో ఇటువంటి సినిమాలు, ఒక ప్రయోగాత్మక సినిమాలకి డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ సినిమా మంచి ఘన విజయాన్ని సాధించాలని, వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ పూర్తిగా వాళ్ళకు ఒక ప్రతిఫలం దక్కే విధంగా, ఒక మంచి రిజల్ట్ వాళ్ళకి వచ్చే విధంగా, భవిష్యత్తులో మరింత స్ఫూర్తి నింపే విధంగా ఈ సినిమా విజయవంతం కావాలని, ఇంకా చాలామంది సినిమాలు తీసే వాళ్ళకి కూడా ఈ సినిమా ఒక ఎంకరేజ్మెంట్గా, ఒక ప్రేరణగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. గట్టు నవీన్ కుమార్ గారికి అండ్ సంగీత దర్శకులు మల్లిక్ ఎంబీకే గారికి, ఇంకా మిగిలినటువంటి సాంకేతిక నిపుణులకి, ఈ సినిమాలో నటించిన ప్రతి అందరికీ, నటీనటులందరికీ కూడా నా శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ది బెస్ట్. శరపంజరం మూవీ కొత్త ప్రయోగం. కొత్త వాళ్ళందరూ కలిసి ఒక రకంగా చెప్పాలంటే లో బడ్జెట్లో ఒక గ్రామీణ వాతావరణాన్ని చూపించేందుకు చేసిన మంచి ప్రయత్నం ఇది. జోగిని వ్యవస్థ అప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా మనకు తెలియకుండా కొనసాగుతూనే ఉంది.
ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సామాజిక దృక్పథం నుంచి తీసిన ఫిల్మ్గా అనుకోవాలా వద్దా అంటే డైరెక్ట్గా సామాజిక అంశం లేకపోయినా సమాజంలో ఉండే విలువలు, సమాజంలో ఉండే కట్టుబాట్లు, ఒక అమాయకమైన ప్రేమను ఎట్లా బలి తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అందులో మొదటి విషయం ఏంటంటే సమాజంలో ఆర్థిక సంబంధాలు, ఆర్థిక అంతరాలు మాత్రమే కాదు ప్రేమను నిర్ణయించేది. మన భారతీయ సమాజంలో ప్రత్యేకించి ఊళ్ళల్లో ఆధిపత్యాలు రాజ్యం వెళ్తున్న చోట కులము, మతము, తరువాత పెత్తనాన్ని కాపాడుకోవడము, ఇలా అనేక రకాలైన అంతరాలు, అసమానతలు సాధారణంగా వేరే దేంతో సంబంధం లేకుండా మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుని బతకాలనుకుంటున్నాం అనే అమాయకమైన యువతీ యువకుల ప్రేమను కూడా తుంచేసే దశలో ఇది ఉంది. తెలంగాణ పల్లెల్లోనే కాదు, మరఠ్వాడ, కర్ణాటక పల్లెల్లో కూడా ఈ జోగిని, మాతంగి, దేవదాసి, ఎల్లమ్మ పేరు ఏదైనప్పటికీ దీని పేరుతో వేలాది మంది ఆడపిల్లల్ని, అది కూడా తక్కువ కులపు ఆడపిల్లల్ని బలిచ్చిన విషయాలు మనకు తెలుసు. దాని మీద ఒక వినూత్న ప్రయోగంగా ఒక కొత్త పద్ధతిలో జోగిని వ్యవస్థ మీద జరిగే ప్రత్యేకమైన విమర్శలా కాకుండా ఒక సాధారణ వాతావరణంలో ఒక ఊళ్ళో జరిగే ఒక కథలాగా దీన్ని మలిచారు. బాగుంది, మంచి ప్రయత్నం. నటీనటులందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ శక్తి మేరకు నటించారు. ముఖ్యంగా చూస్తుంటే పూర్తిగా పల్లెటూరులో తీసిన సినిమా. అందులో కూడా వేరే ఆడంబరాలు, దాంట్లో ప్రత్యేకమైన ఆర్భాటాలు లేకుండా హీరో హీరోయిన్లు కూడా, ముఖ్యంగా హీరోయిన్ చక్కగా మన తెలంగాణ పల్లెటూరు పడుచులాగా చామంచాయలో చాలా అద్భుతంగా, చాలా అందంగా, చాలా అమాయకంగా ఉంది. నటీనటులందరూ వాళ్ళ శక్తి మేరకు బాగా నటించారు. సినిమా తీసినందుకు ప్రత్యేకంగా అభినందనలు. అందరూ చూడొచ్చు ఈ సినిమాని.